వాళ్ళు తలుచుకుంటే కుంటలు మాయమవుతాయి. వాళ్ళ కన్ను పడితే చెరువు కూడా చదునైపోతుంది. ప్లాన్ ప్రకారం మట్టి పోస్తారు. ఎవరు అడ్డుకోకపోతే అడ్డంగా కట్టలేస్తారు. అల్లరైతే కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటారు. కానీ ఆక్రమణ మాత్రం ఆగదు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కుంటలు చెరువుల్ని కాజేస్తున్న మాయగాళ్ళెవరు? చెరువు కుంట ఏదైనా ఒకటే. వాళ్ళ కన్ను పడితే చాలు ఒకప్పుడు అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు మిగలకుండా చేసేస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు కొన్నాళ్లుగా కుంటల కబ్జానే లక్ష్యంగా చేసుకున్నారు. చిన్న పెద్ద కుంటలే కాదు, చెరువులకు కూడా ఎసురు పెట్టేస్తున్నారు. నిర్మల్ జిల్లాగా ఏర్పడటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో సర్కారీ జాగాల్ని కాజేసి అమ్ముకుని సొమ్ము చేసుకుందామనే ఆరాటం ఎక్కువైంది. నిర్మల్లో టీఆర్ఎస్ నేత ఓ కుంటని పూడ్చే ప్రయత్నం చేశాడు. కుంటలో మట్టి పోయడాన్ని అడ్డుకున్న కాలనీ వాసుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేటర్ లోకల్ గా ఉన్న మంత్రి దాకా వెళ్లటంతో ఆయన అధికారులను పురమాయించారు. కుంటలో మట్టిని పోసేందుకు వచ్చిన వాహనాల్ని కూడా సీజ్ చేశారని సమాచారం. ఇంత జరిగినా ఆ నాయకుడు మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. తన గాడ్ ఫాదర్ల చుట్టూ తిరిగి కాలనీ వాసుల్ని నయానో భయానో ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఇదొక్కటే కాదు, నిర్మల్ పట్టణంలోని దేవాలయం సమీప భూములపైన కొందరు అధికార పార్టీ కార్యకర్తల కన్ను పడిందట. ముఖ్య నేతకు సన్నిహితుడనే పేరున్న ద్వితీయ శ్రేణి నాయకుడితో పాటు మరికొందరు జాగా కల్పిస్తే పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు. ముఖ్యంగా గోళ్లపేట శివారులోని 535, 536, 537, 538 సర్వే నెంబర్లలో దాదాపు 8 ఎకరాల భూముంది. అలాగే కొన్ని పట్టా భూములు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 530, 534 సర్వే నెంబర్లలో అసైడ్ భూమిని ఓ నేత కొనుగోలు చేశారట. అంతేకాక తన ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న కుంటను పూడ్చి దాన్ని కూడా తన స్థలంలో కలుపుకునేందుకు కొత్త ఎత్తు వేశారు. ముందుగా మట్టి పోసి మొక్కలు నాటారని, అయితే స్థానికులు అభ్యంతరాలు లేవనెత్తి చెట్లను తొలగించడంతో కొన్నాళ్లు ఓపిక పట్టిన నాయకుడు మళ్లీ ఇప్పుడు అదే పని చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలే ఎసైడ్ భూమి, పైగా అది కుంట. అందులో పట్టాభూములు ఎలా ఉంటాయనేది స్థానికుల వాదన. కానీ అధికారులు మాత్రం అది పూర్వం పట్టాభూమేనని చెప్తున్నారట. మరో నాయకుడు కుమారుడు పట్టణంలోని 1309 సర్వే నెంబర్లో ఎసైడ్ చేసిన విలువైన భూమిపై కన్నేసి సొంతం చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణాల్లోనే కాదు, బిలావర్పూర్ మండలంలోనూ కాల్వ పన్నుల్లో సైతం శ్మశాన వాటిక దగ్గరున్న ప్రభుత్వ భూమిని ఓ నేత అడ్డదారిలో తన పేరును రాయించుకున్నాడనే చర్చుంది. అలాగే దన్కపల్లిలో ముఖ్య నేత అనుచరుడు భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి. నిర్మల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఓ అధికార పార్టీ నాయకుడు దళితుల నుంచి భూమి కొనుగోలు చేసి విక్రయించినట్లు ప్రచారం ఉంది. ఇలా పెద్ద నాయకుల ప్రాపకంతోనో వారి పేరు చెప్పుకునో కబ్జాలకు తెగించేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారే లేకుండా పోయారు. కంచే చేను మేస్తే కాపాడేదెవరంటున్నారు? ఇవన్నీ చూస్తున్న సామాన్యులు.